ఈ యాక్టివిటీ మానేస్తే నేను చచ్చిపోతాను. ఇంకా నువ్వా? మధ్యలో నువ్వెప్పుడు దూరావు? కరెంట్ పోయినప్పుడు దూరాను. ఇంతకీ ఆ పిల్ల ఎక్కడా? వెళ్ళిపోయింది. నేను ప్రేమించిన మనిషి మరో పిల్లని ఐ లవ్ యూ అంటుంటే ఉడుక్కోకుండా ఒకళ్ళ ముద్దు ఒకళ్ళకి అందించి ఏ గూఢచారిని త్యాగం చేశాను. అయితే ఈ ముద్దులన్నీ నీ ప్రభావం అన్నమాట. నేను ముద్దు పెట్టాననుకునే అనవసరంగా ఆ అమ్మాయి బెదిరిపోయి పారిపోయింది. ఇదిగో ఇలా నువ్వు మధ్య మధ్యలో వేరు పెడుతూ ఉంటే మన ప్లాన్ చస్తే సక్సెస్ కాదు. ఏమిటి నేత్రా, నీ పుట్టినరోజా? అవును, మనసుకు నచ్చిన మనిషికి ముందుగా ఆ మాట చెప్పుకోవాలనిపించింది, చెప్తున్నాను. అది సరే, రేపటికి మీకు ఎన్నేళ్ళు నిండుతాయి? వయసు అడగకూడదని వేదాల్లో రాస్తుంది, ఆ మాత్రం తెలీదా? పోనీ అడగను, తెలుసుకుంటాను. ఎప్పుడు పుట్టారో చెప్పండి. క్రీస్తు శకారంభంలో. అలాగా, సరే. ఈ రోజు సరిగ్గా రాత్రి 12 గంటలకి మా ఇంటికి రాగలరా? రాత్రి 12ంటికా? మీ ఇంటికా? రాత్రి 12ంటికి రమ్మంటుందా? అమ్మో, దాని స్పీడ్ మంట. హలో. అవును, నాన్నగారు కూడా ఇంట్లో ఉండరు. మీరు తప్పకుండా రావాలి. ఏమిటో అంత విశేషం? వచ్చాక చెప్తానుగా. ఓకే. నువ్వుతో హ్యాపీ బర్త్డే చెప్తానే. ఖజురహోలో కసి ప్రేమ ఆదరహోలే తొలి ప్రేమ కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కసట చిక్కని ముద్దు చక్కెర తింటే సపోట దుఃఖల వేళ కిక్కురు మంటే గలట ఊపదరింట నీ ఎదురుంట పదంట థ్యాంక్స్ చెప్పేయనా నీ బాహుబంధాలు నన్నందుకున్న వేళ నా లిప్సుతో చిప్సు ఇచ్చేయనా పుట్టిందే నేను నీకోసం శిల్పాలెన్నో ఉయ్యాలుగే నీ రూపం మన్నవ నేత్ర నీకే ఇష్టమయ్యా రాను ఖజురహోలో కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కసాట చిక్కని ముద్దు చక్కెర తింటే సపోట వేళ కిక్కురు మంటే గలాట ఊపదరింట నీ ఎదురుంట పదంట
తీరగా అజంతాల రేఖలెన్నోడే చేరగా అక్షింతలే చల్లే ఆకాశ తారలమ్మ నా చేతి గోరింత ముద్దెట్టుకో నా కంటిలో దూరని చాటు జాబిలమ్మ నీ లుక్కుతో దాన్ని జోగొట్టుకో ఇట్లాగా ప్రేమ తాంబూలం తెచ్చాగా కొత్త శృంగారం దాహాలన్నీ మేఘాలయ్యే ఆషాఢం కన్నుల్లోనే వెన్నెల్లుగే కార్తీకాల ఖజురాలో కసి ప్రేమ అదర హోలే తొలి ప్రేమ కమ్మని బుగ్గ అమ్మని బొక్క కసట చిక్కని ముద్దు చక్కెర తింటే సపోటా చుక్కల వేళ కిక్కురుమంటే గలట ఊపదరింట నీ ఎదురుంట పదంతా ఖజురహోలో అదేమిటి ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏం జరిగిందని? పెళ్లి కాకుండానే తన సర్వస్వం అర్పించిన ఏ అమ్మాయినా బాధపడక తప్పదు. చూడు, నేను మనస్ఫూర్తిగా ప్రేమించి నేను ముద్దు పెట్టుకున్నాను. జరిగింది తప్పే అయితే అందులో నాకు భాగం ఉంది. ఈ తొందరపాటుకి ఐఎమ్ సారీ. దట్స్ ఆల్ రైట్. ఇందులో మీ తప్పేం లేదు. పొరపాటు ఏదైనా ఉంటే నాది. వండర్ఫుల్. ఈ డ్రెస్ లో నువ్వు అలా నడుస్తూ ఉంటే అచ్చం హంసలా ఉన్నావు. మీ నాన్నగారు తప్పు చేశారు. హంసలేఖని మీ సిస్టర్ కి, స్వర్ణరేఖని నీకు పేరు పెట్టి పెద్ద పొరపాటు చేశారు. నిజానికి హంసలేఖ అనే పేరు నీకు పెట్టుండాల్సింది. మా నాన్నగారు ఏం పొరపాటు చేయలేదు, మీరే పొరపడ్డారు. నా పేరే హంసలేఖ, నా సిస్టర్ పేరు స్వర్ణరేఖ. ఏమిటి ఏమి నువ్వు అనేది? జోక్ చూడండి, నా పేరు హంసలేఖని తెలియనట్టు. రండి కిందకి, కేక్ చెద్దరు గాని. నా పేరే హంసలేఖ, సిస్టర్ పేరు స్వర్ణరేఖ. నేను మాత్రం కావాలని చేశానంటే అమ్మాయి తడిసిపోయిన ఫోటోలు చూస్తే నువ్వు తిడతావని వేరే ఫోటో తీసి ఆ కవర్ లో పెట్టి అందులో పెట్టేసి ఎంత మంచి పని చేశారు బామ్మగారు. ఓసారి ఏం జరిగిందనుకున్నావు అబ్బాయి? వీళ్ళ తాతయ్య గారు జరికండు జారు నీళ్ళలో పడిపోయింది. ఓ మామూలు కండు వచ్చి ఆయన చేతికి ఇచ్చాను. నోరు ముసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయారు. బామ్మ చూసావు నేత్ర, ఈ ఫోటోల మార్పిడి కారణం మా బామ్మ. నేను చెప్పానుగా. ఏమైనా ఈ తప్పు కనాల్సింది బామ్మగారి కాదు. మరెవరిని? సీక్రెట్ ఫైల్ ని సిలుకు చీల మధ్య పెట్టిన నిన్న అనాలి. నన్ను? Yes. ఏమైతే ఏం లాభం? ఈ పొరపాటు వల్ల హంసలేఖ లక్కీ ఛాన్స్ కొట్టింది. ఎంచక్క నేత్రతో ముద్దు పెట్టించుకుంది. ముద్దుదే ఉంది, బ్లాటింగ్ పేపర్ తో అద్దేసుకుంటే పోతుంది. నేత్ర, ఇక హంసలేఖ గురించి మర్చిపో. స్వర్ణరేఖ గురించి ఇక నువ్వు ఎవరి విషయంలో సలహాలు ఇవ్వకు. ఇక ముందు స్టీల్ గిన్నెలు, ఇతర గిన్నెలు కొనేటప్పుడు చీరలు బాగా దులిపి మరీ కొను. ఆ స్వర్ణరేఖ విషయం నేనే చూసుకుంటాను. ఏమిటి దౌర్జన్యం? కొన్ని నిజాలు రాబట్టడానికి దౌర్జన్యం తప్పదు స్వర్ణరేఖ. మీ డాడీ ఆధ్వర్యంలో నువ్వు చేస్తున్న ప్రయోగాలు ఏమిటి? ప్రయోగాలా? నేనేమడుగుతున్నానో నీకు తెలుసా? నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తే సరే, లేదా నీ నోటి నుంచి ఆ రహస్యాలు రాబట్టే చోటు నేను తీసుకెళ్తాను. బదివే, ఆ చోటుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. యు అండర్స్టాండ్? ఎవరు ఎవరు నువ్వు? విదేశీయులతో చేయగలిపి నువ్వు మీ డాడీ చేసే దారుణాలని అరికట్టడానికి అపాయింట్ చేయబడ్డ ఏజెంట్ నేత్ర, రుద్ర నేత్ర.
ఏజెంట్ నేత్ర యాదగిరిగా మారి మన ఫూల్సన్ చేసి ఈ సత్వభూషణరావునే పావులా ఆడిస్తున్నాడు. నిన్ను ఆడించడంతో ఆగలేదు ఎస్బీఆర్. స్వర్ణరేఖని ట్రాప్ చేసి నిజాలు బయట పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. మిస్టర్ క్యూ, వాడు నిజాల జోలికి వెళ్లకుండానే మనం వాడిని ఫినిష్ చెయ్యాలి. Yes! ఈ ఫిరంగి లాంటి పథకంతో వాటికి ముగింపు పలకబోతుంది. మిస్టర్ ఎస్బీఆర్, వెంటనే రెడ్డి నాయుడిని పిలిపించు. తాతయ్య, నారాయణపేట ప్రెస్